అగ్రిమెంట్ భార్య పార్ట్ 16. అభిరామ్ కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ వెటకారంగా, నువ్వు కాలేజీకి వెళితే నాకేమిటి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు, మధ్యలో నా మీటింగ్స్ డిస్టర్బ్ చేయకు అని అన్నాడు రూడ్గా. శివాని ముఖంలో ఒక తుంటరి చిరునవ్వు మెరిసింది. అయ్యో అది కాదు అభిరామ్, నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని నిన్న రాత్రి నువ్వు నాతో బెడ్ మీద అన్నావు కదా, అది చెప్పడానికి వచ్చాను అని సగం మాటలోనే ఆగిపోయింది. ఆఫీసు స్టాఫ్ అందరి ముందు శివాని నిన్న రాత్రి బెడ్ మీద నువ్వు అన్నావు కదా అనేసరికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకోవటం మొదలుపెట్టారు. అభిరామ్కు విపరీతమైన కోపం వచ్చేసింది. అతని ముఖం ఎర్రగా మారిపోయింది. ఏమిటా సోదే, ఏదైనా ఉంటే త్వరగా తగలడు, నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పని ఉన్నది అని గట్టిగా అరిచాడు. శివాని ఏమాత్రం తగ్గకుండా, సరే అయితే నువ్వే త్వరగా చెప్పమన్నావు కదా, మరి ఆ సీక్రెట్ని ఇక్కడే నీ స్టాఫ్ అందరి ముందు చెప్పమంటారా అభిరామ్ అని అడుగుతూ మెల్లగా అతని టేబుల్ వైపు నడిచింది. అభిరామ్ కంగారు పడుతూ, ఏయ్ వద్దు, అక్కడే ఆగు అని వారించలోపే శివాని మెరుపు వేగంతో టేబుల్ దాటి అతని ముందుకు వచ్చి అభిరామ్ చేతులు పట్టుకుని అందరి ముందు ఏమాత్రం సంకోచించకుండా అతని పెదవులపై గట్టిగా ముద్దు పెట్టింది. అలా ముద్దు పెట్టి అతని ముఖంలోనికి చూసి కన్ను గిట్టుతూ కిలకిలా నవ్వుకుంటూ క్షణాల వ్యవధిలో ఆ రూమ్ నుండి బయటకు పరుగు తీసింది. అభిరామ్ పూర్తి షాక్లో తన పెదవులను తాకుతూ కళ్ళు పెద్దవి చేసి నోట మాట రాక అలానే విగ్రహంలాగా నిలబడిపోయాడు. అతని లైఫ్లో ఇలాంటి పబ్లిక్ ఇన్సిడెంట్ ఎప్పుడూ జరగలేదు. అటు అతని స్టాఫ్ కూడా తీవ్రమైన నివ్వెరపాటుకు గురయ్యారు. ఒకరిని ఒకరు గిల్లుకుంటూ, అసలు ఈ అమ్మాయి ఎవర్రా బాబు, మన రాక్షసుడైన స్ట్రిక్ట్ బాస్ అభిరామ్ వర్మకే అందరి ముందు ముద్దు పెట్టేంత ధైర్యం ఈమెకు ఎక్కడి నుండి వచ్చింది అని అందరూ గుసగుసలాడుకుంటూ తీవ్రంగా ఆలోచించసాగారు. ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నది. అభిరామ్ కోపంతో ఊగిపోతూ ఉన్న సమయాన అకస్మాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చేల్చుకుంటూ ఒక ఫోన్ అత్యంత రొమాంటిక్గా మోగింది. నరాల్లోన సెగలు రేపేలా, పెదాలనే తాకవా ఇలా, కౌగిలిలో నన్ను దాచవా, ఇక ఆలస్యం దేనికో పిల్ల. ఆ హార్ట్ అండ్ రొమాంటిక్ సాంగ్ వినగానే గదిలో ఉన్న స్టాఫ్ అంతా ఒక్కసారిగా స్పృహలోనికి వచ్చారు. అభిరామ్ ఇందాక శివాని పెట్టిన ముద్దుకు ఇప్పటికే కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సీరియస్ మీటింగ్లో రొమాంటిక్ రింగ్ టోన్ వినపడేసరికి అతని ఆగ్రహం హిమాలయాలంతా ఎత్తుకు చేరింది. అతను టేబుల్ను గట్టిగా గుద్ది, ఎవరి ఫోన్ ఇది, ఆఫీస్ రూమ్లోనికి వచ్చేటప్పుడు ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్లో ఉండాలి అని 100 సార్లు చెప్పానా లేదా, ఏ ధైర్యంతో మీటింగ్లో ఇలాంటి పాటలు పెడతారు, హూ ఇస్ దట్ అని అరుస్తూ తన స్టాఫ్ వైపు కోపంగా చూశాడు. కానీ ఆ స్టాఫ్ ఎవరు తమ జేబుల్లో చేతులు పెట్టలేదు. వారంతా చాలా భయంగా, ఆశ్చర్యముగా నేరుగా అభిరామ్ టేబుల్ మీద ఉన్న పర్సనల్ ఐఫోన్ వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ రొమాంటిక్ లవ్ సాంగ్ రింగ్ టోన్ మరి ఎవరిదో కాదు, సాక్షాత్తు అభిరామ్ వర్మ సొంత ఫోన్ నుండి వస్తోంది. అంతేకాదు, ఆ ఫోన్ స్క్రీన్ మీద కలర్ నేమ్ స్థానంలో పెద్ద అక్షరాలతో లవ్ సింబల్స్తో మై స్వీట్ హార్ట్ అని పేరు స్పష్టంగా కనిపిస్తోంది. మిస్టర్ రవి భయంతో వణుకుతూ గొంతు సవరించుకుని మెల్లగా, అభిరామ్ సార్, అది వేరే ఎవరిదో కాదు సార్, మీ పర్సనల్ ఫోనే మోగుతోంది అని చెప్పాడు. అభిరామ్ ఒక్కసారిగా షాక్ అయ్యి టేబుల్ మీద ఉన్న ఫోన్ వైపు చూశాడు. స్క్రీన్ మీద మై స్వీట్ హార్ట్ అనే పేరు, ఆ లవ్ సాంగ్ వింటూ ఉంటేనే అతనికి చిర్రెత్తుకుని వచ్చింది. నిన్న రాత్రి నిద్రపోయేటప్పుడు శివాని తన ఫోన్ తీసుకుని ఈ నెంబర్ సేవ్ చేసి రింగ్ టోన్ మార్చేసింది అని అతనికి అర్థమయ్యింది. ఫోన్ కట్ చేసిన పదే మోగుతూ ఉండటంతో అతను కోపంతో ఊగిపోతూ కాల్ అటెండ్ చేసి ఫోన్ని గట్టిగా చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఫోన్ ఎత్తటమే ఆలస్యం. అవతల నుండి శివాని చాలా మధురంగా నవ్వుతూ, హాయ్ అభిరామ్ బాస్, సారీ అండి, ఇందాక అందరి ముందు హడావుడిగా ముద్దైతే పెట్టేశాను, కానీ నీకు లవ్ యూ చెప్పడం పూర్తిగా మర్చిపోయాను, అందుకనే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ సో మచ్ అభిరామ్. అన్నట్లు నేను సెట్ చేసిన నీ కొత్త రింగ్ టోన్ సాంగ్ ఎలా ఉన్నది బాస్, నీకు బాగా నచ్చినది కదూ. సరే, నాకు కాలేజీ లేట్ అవుతుంది, సాయంత్రం ఇంటికి వచ్చాక నిన్ను కలుస్తాను, బాయ్ మై స్వీట్ హార్ట్
అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కారులో కూర్చొని ఫోన్ పక్కన పెట్టిన శివాని తనలో తాను చాలా గర్వంగా నవ్వుకుంటూ, పర్వాలేదు శివాని, అభిరామ్ మెదడులో నేను లేకపోయినా పర్వాలేదు. ఈ రోజు నుండి అతను ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఉన్నా నా ఈ మై స్వీట్ హార్ట్ రింగ్ టోన్ అభిరామ్కు నా ఉనికిని, నా ప్రేమను నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది అని అనుకుంటూ హ్యాపీగా కాలేజీకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఆఫీస్ రూమ్లో అభిరామ్ కోపంతో ముఖమంతా నల్లగా మారిపోయింది. స్టాఫ్ అందరూ తన వైపే చూస్తూ ఉండటంతో అతను తట్టుకోలేకపోయాడు. చేతిలోని ఫోన్ను గట్టిగా టేబుల్ మీదకు విసిరేసి, మీటింగ్ డిస్మిస్, అందరూ ఇక్కడ నుండి ఇప్పుడే గెట్ అవుట్ అని అరిచాడు. ఆ అరుపు వినగానే స్టాఫ్ అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫైళ్లు పట్టుకొని గది నుండి బయటకు పరుగు తీశారు. గది ఖాళీ అవ్వగానే అభిరామ్ కోపంతో పళ్ళు నూరుతూ పక్కనే ఉన్న రవిని ఆపి, రవి, నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వర్మ ఎంపైర్ యొక్క చీఫ్ అండ్ సీనియర్ లాయర్ మిస్టర్ శర్మకు ఇప్పుడే కాల్ చేయి. నన్ను అర్జెంటుగా కలవమని చెప్పు. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. లాయర్ శర్మను ఇప్పుడే వర్మ హెడ్ ఆఫీస్కు రమ్మని ఆర్డర్ వై అని చెప్పి కోపంతో కారు కీస్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. లాయర్ శర్మ పేరు వినగానే మిస్టర్ రవి గుండె ఆగినంత పనయ్యింది. అతను చాలా కంగారు పడ్డాడు. ఎందుకంటే మిస్టర్ శర్మ వర్మ గ్రూప్స్కు సంబంధించిన అత్యంత పవర్ఫుల్ లాయర్. కేవలం ఆస్తి వివాదాలు, డివోర్స్ లాంటి లీగల్ మ్యాటర్స్ మాత్రమే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అభిరామ్ సార్ అంత కోపంగా లాయర్తో ఏం పని పెట్టుకున్నారు? ఎక్కడ శివాని మేడం మీద కోపంతో ఆమెకు విడాకుల పేపర్స్ రెడీ చేస్తారో, ఎలాంటి అనర్థం చేస్తారో అని భయపడిపోయి రవి చేతులు వణుకుతూ ఉండగా వెంటనే రామచంద్ర వర్మ గారికి కాల్ చేయటం మొదలుపెట్టాడు. ఇటు శివాని కాలేజీకి చేరుకున్నాక ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. క్లాస్ రూమ్లో కూర్చున్న ఆమె మనసంతా విల్లాలోనే తిరుగుతోంది. తన ఫోన్ రింగ్ టోన్ పదే పదే మోగుతూ ఉంటే అభిరామ్ ముఖం కోపంతో ఎలా మారిపోయి ఉంటుంది అని ఊహించుకుంటూ ఆమె పదే పదే మనసులోనే నవ్వుకుంటూ ఉన్నది. ఆమె తనలో తాను ఇలా అనుకున్నది, అబ్బా, నేను కాలేజీకి రాకుండా ఇంట్లోనే ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఆ బాస్ గారు కోపంతో ఊగిపోతూ ఆ రింగ్ టోన్ వింటూ చిర్రెత్తుకొని వస్తూ ఉన్న ఆ దృశ్యాన్ని నా కళ్ళారా చూసి లైవ్లో ఎంజాయ్ చేసేదాన్ని కదా అని మురిసిపోయింది. కానీ మరుక్షణమే ఆమె ముఖంలోని ఆ చిరునవ్వు మాయమైంది. ఏదో చేదు జ్ఞాపకం గుర్తుకు వచ్చి ఆమె కళ్ళు ఒక్కసారిగా దిగులుగా మారిపోయాయి. ఆమె సుదీర్ఘంగా నిట్టూరుస్తూ, అసలు అభిరామ్కు ఆ కార్ యాక్సిడెంట్ జరగకపోయి ఉంటే ఎంత బాగుండేది. ఈ పాటికి మా జీవితంలో ఎలాంటి అబద్ధాలు, ఎలాంటి గొడవలు లేకుండా కేవలం సంతోషాలు మాత్రమే ఉండేవి కదా అని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ ధైర్యం తెచ్చుకున్నది. పర్వాలేదు శివాని, అధైర్యపడకు. ఈ కష్టాల రోజులు కూడా త్వరలోనే గడిచిపోతాయి. నా ప్రేమ ముందు అభిరామ్ లొంగక తప్పదు అని తనకు తానే ధైర్యం చెప్పుకొని పుస్తకాలు సర్దుకొని క్లాసులకు వెళ్ళింది. శివాని క్లాసులు వింటూ ఉంటే మరోవైపు వర్మ విల్లాలో మాత్రం వాతావరణం చాలా సీరియస్గా ఉన్నది. ఆఫీసు నుండి మధ్యాహ్నమే తిరిగి వచ్చేసిన అభిరామ్ హాల్లోని సోఫాలో కూర్చొని కోపంతో శివాని రాక కోసం నిమిషాలు లెక్క పెడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. సాయంత్రం కాలేజీ అయిపోగానే శివాని ఎన్నో ఆశలతో విల్లా లోపలకు అడుగుపెట్టింది. హాల్లోని ఒంటరిగా కూర్చొని ఉన్న అభిరామ్ను చూడగానే ఆమె తన మనసును ఆపుకోలేకపోయింది. పరిగెత్తుకుని వెళ్ళి వెనక నుండి అతని భుజాలపై చేతులు వేసి గట్టిగా హత్తుకున్నది. అభిరామ్, ఎలా ఉన్నావు? ఈరోజు నీ హెల్త్ బాగున్నదా అని చాలా ప్రేమగా ఆత్మీయతతో అడిగింది. కానీ అభిరామ్ నుండి ఎలాంటి సమాధానము రాలేదు. అతను కనీసం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా అలానే ఉండిపోయాడు. అతని నుండి ఆ నిర్లిప్తతను చూసి శివాని మనసు చివుక్కుమన్నది. ఆమె మెల్లగా అతని నుండి కొంచెం దూరంగా జరిగి ఎదురుగా నిలబడి, అభిరామ్, ఏమైనది? ఎందుకు అలా ఉన్నావు? ఆరోగ్యం బాగున్నది కదా? ఏమైనా ఇబ్బందిగా ఉన్నదా అని కంగారుగా అడిగినది. అభిరామ్ ఫైనల్గా తన నోరు విప్పాడు. అతని గొంతులో ఎలాంటి తడబాటు లేదు. కఠినంగా ఇలా అన్నాడు, నా ఆరోగ్యం అంతా చాలా బాగున్నది. కానీ ఇప్పుడు నీతో నేను అత్యంత ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కూర్చో అన్నాడు. ముఖంలో ఉన్న ఆ సీరియస్నెస్ చూసి అతను ఏ విషయం మాట్లాడాలి అని అనుకుంటున్నాడో అర్థం కాక శివాని గుండెల్లో తెలియని ఆందోళన.
భయం మొదలయ్యాయి. ఆమె పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని, చెప్పు అభిరామ్, అంతలా ఏం మాట్లాడాలి అని వణుకుతూ ఉన్న గొంతుతోనే అడిగింది. అప్పటికే ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ, అంటే విజయ గారు, సుమతి, మాయ అందరూ హాల్లోనికి వచ్చారు. ఎందుకంటే మధ్యాహ్నం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి అభిరామ్ ఎక్కడికి వెళ్లకుండా కేవలం శివాని కోసమే అంత ఆతృతగా, కోపంగా ఎదురు చూడటం ఇంట్లో వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే అభిరామ్ తన కోటు జేబులో నుండి ఒక ఫైల్ను బయటకు తీశాడు. దాన్ని టేబుల్ మీద పెట్టి శివాని వైపు జరుపుతూ, ఇది ఒకసారి పూర్తిగా చదువు. చదివాక నీకు ఇందులో ఎక్కడైనా ఏ క్లాసులోనైనా డౌట్ ఉంటే నాకు చెప్పు, క్లియర్ చేస్తాను అని చాలా కూల్గా అన్నాడు. శివాని మనసులో ఏదో కీడు శంకించింది. ఆమె కొంచెం భయపడుతూనే వణుకుతూ ఉన్న చేతులతో ఆ ఫైల్ తీసుకుని లోపల ఉన్న మ్యాటర్ను చదవటం మొదలుపెట్టింది. ఆ పేజీల్లో ఉన్న మొదటి లైన్ చదవగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో, నమ్మశక్యం కాని షాక్తో పెద్దవయ్యాయి. మరుక్షణమే ఆమె గుండెల్లోని బాధ కట్టలు తెంచుకొని కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ఆ పేపర్ల మీద రాలటం మొదలయ్యాయి. శివాని అలా ఒక్కసారిగా ఏడవటం చూసి హాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కంగారుకు లోనయ్యారు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న శివాని ఆ ఫైల్లో ఏమున్నది అని అంతలా కుప్పకూలిపోయి ఏడుస్తుంది అని అందరూ ఆశ్చర్యపోయారు. అభిరామ్ తల్లి విజయ గారు తట్టుకోలేక ముందుకు వచ్చి, అభిరామ్, ఏమిటి ఆ ఫైలు? అసలు అందులో ఏమి రాసి ఉన్నదిరా? ఎందుకు ఆ పిల్ల అంతలా ఏడుస్తోంది అని కొడుకును గట్టిగా నిలదీశారు. కానీ అభిరామ్ ఏ సమాధానం ఇవ్వకుండా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. దానితో విజయ గారు కంగారుగా శివాని దగ్గరకు వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని, అమ్మ శివాని, ఏమైంది తల్లి? ఆ ఫైల్లో ఏమున్నది? నువ్వు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? మాకు చెప్పమ్మా అని అన్నారు. కానీ శివాని నోటి వెంట ఒక్క ముక్క కూడా రాలేదు. ఆమె ఆ ఫైల్ వైపే చూస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయింది. అభిరామ్ సోఫాకు వెనక్కు తల ఆనించి ఒక సుదీర్ఘమైన శ్వాస తీసుకొని, ఇవి మరేదో కాదు, మా ఇద్దరి అఫీషియల్ డివోర్స్ పేపర్స్. వీటి మీద మిస్ శివాని ఇప్పుడే సంతకం చేయాలి అని గంభీరంగా అన్నాడు. ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా స్తంభించిపోయారు. విడాకుల? అసలు అభిరామ్ తను ప్రాణంగా ప్రేమించిన శివానికి విడాకులు ఇస్తున్నాడా అనుకుంటూ విజయ గారు, సుమతి ఒకేసారి నోళ్ళెల్లబెట్టి, అభిరామ్, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు స్పృహలోనే ఉండి మాట్లాడుతున్నావా? అసలు ఈ పవిత్రమైన బంధాన్ని ఇలా క్షణాల్లో ఎలా తెంచేయగలవు అని నిలదీశారు. అభిరామ్ ఏమాత్రం కదలకుండా, అవును, నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. నా జీవితంలో నేను ఎవరితోనూ కలిసి ఉండలేను. అయినా ఈ విడాకులకు ప్రతిఫలంగా ఫైనల్ సెటిల్మెంట్గా మిస్ శివాని పేరు మీద నా వర్మ కంపెనీలోని 20% బిజినెస్ షేర్లను కూడా రాస్తున్నాను. దీనితో ఆమె జీవితానికి ఎలాంటి లోటు ఉండదు అన్నాడు. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అభిరామ్ వర్మ అని సింహంలా గర్జిస్తూ రామచంద్ర వర్మ గారు వెనక నుండి హాల్లోనికి అడుగుపెట్టారు. విజయ గారు ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్ళి, మామయ్య గారు చూడండి, అభిరామ్ ఏం చేస్తున్నాడు? మతి స్థిమితం లేనివాడిలా ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అతనుకు అర్థమయ్యేలా చెప్పండి మామయ్య గారు అంటూ ఆయన కాళ్లపై పడినంత పని చేశారు. రామచంద్ర వర్మ గారు చాలా కోపంగా అభిరామ్ దగ్గరకు వెళ్ళి, అభిరామ్, ఏమిటి ఈ చిన్నపిల్లాడి చేష్టలు? నీకు జ్ఞాపక శక్తి పోతే మనుషులను, బంధాలను కూడా మర్చిపోతావా? ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేసుకోవటం, ఎప్పుడు పడితే అప్పుడు నచ్చలేదు అని విడాకులు ఇచ్చి రోడ్డున పడేయటమేనా వర్మ వంశపు సంస్కారం అని గట్టిగా అడిగారు. అభిరామ్ తన తాతయ్యకు కూడా ఏ సమాధానం ఇవ్వకుండా ఈ గొడవ భరించలేనట్లు సోఫాలో నుండి లేచి కోటు సర్దుకుని అక్కడి నుండి వెళ్ళిపోవటానికి అడుగులు వేశాడు. కానీ సరిగ్గా అదే సమయంలో శివాని కన్నీళ్లను తొడుచుకుంటూ, మిస్టర్ అభిరామ్ వర్మ, నా సమాధానం, నా తీర్పు కూడా వినకుండా నువ్వు ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని గంభీరంగా అడిగింది. ఆమె గొంతులోని ఆ పవర్కు అభిరామ్ అడుగులు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. అతను ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి ఆమె వైపు చూశాడు. హాల్లో ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దంగా శివాని వైపు చూస్తూ ఉన్నారు. శివాని అభిరామ్ కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చాలా గట్టిగా, ధైర్యంగా మాట్లాడటం మొదలుపెట్టింది. మిస్టర్ అభిరామ్, నిన్ను పెళ్లి చేసుకోవటానికి నేను
నీ జీవితంలోనికి రావటానికి ముందు నువ్వే నా దగ్గరకు వచ్చావు. నన్ను ఈ పెళ్లి బంధంలోనికి లాగటానికి నువ్వే నన్ను రకరకాలుగా బలవంతం చేశావు. ప్రతి విషయంలోనూ నీ ఇష్టం మాత్రమే సాగటానికి ఈ శివాని ఇక్కడ బొమ్మలా కూర్చోలేదు అని అన్నది. అలా చెబుతూ శివాని ఆ టేబుల్ మీద ఉన్న విడాకుల పేపర్లను విసురుగా తన చేతుల్లోనికి తీసుకున్నది. అందరూ చూస్తూ ఉండగానే ఆ పేపర్లను ముక్కలు ముక్కలుగా చెంపి అభిరామ్ చేతిలో పెడుతూ, ఇప్పుడు ఈ క్షణం నుండి విడాకులు అనేవి కేవలం నా ఇష్ట ప్రకారం మాత్రమే జరుగుతాయి అభిరామ్ వర్మ. ఈ శివానికి నీ నుండి ఎప్పుడు విముక్తి కావాలి అనిపిస్తే, నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే నేను స్వయంగా నీకు విడాకులు ఇస్తాను. అంతవరకు నా అనుమతి లేకుండా నువ్వు నన్ను వదిలించుకోలేవు అని చెప్పి చకచక మెట్లు ఎక్కి పైన ఉన్న తన గదిలోనికి వెళ్ళిపోయింది. హాల్లో అందరి ముందు అంత ధైర్యంగా పవర్ఫుల్గా మాట్లాడి వర్మ కోడలి పౌరుషాన్ని చూపించిన గదిలోనికి వెళ్ళటమే ఆలస్యం. శివాని లోపల ఉన్న ఒక సాధారణ ఆడపిల్ల మనసు ఒక్కసారిగా కూలిపోయింది. ఆమె తలుపు వేసి ఆ గది నేల మీదే మోకాళ్లపై కూర్చొని గుండె పగిలేలా ఏడ్చేసింది. అసలు అసలు నాకు దేనికి ఈ శిక్ష దేవుడా? నా ప్రేమలో ఏమైనా తప్పు ఉన్నదా? అభిరామ్, నువ్వు ఎందుకు నన్ను ఎంతలా హింసిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు అని తలుచుకుంటూ నేల మీదే పడుకుని ఏడుస్తూ ఉండిపోయింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మొక్కలై కూలిపోతున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ చీకటి గదిలో పడుకొని గతంలో అభిరామ్తో తను గడిపిన ప్రతి తీపి జ్ఞాపకాన్ని, అతను తనను కాపాడిన ఆ రోజును గుర్తు చేసుకున్నది. ఆ రోజుల్లో అభిరామ్ లాంటి గొప్ప వ్యక్తి తన భర్తగా దొరికినందుకు తనను తాను ఎంతో అదృష్టవంతురాలిగా భావించింది. కానీ ఈరోజు అదే అభిరామ్, అతని మనసులోని ఆ పవిత్రమైన ప్రేమ రెండూ ఎక్కడో మాయమైపోయాయి. తన భర్తే తనకు శత్రువుగా మారాడు అనే నిజాన్ని ఆమె భరించలేకపోయింది. ఇటు కింద హాల్లో అభిరామ్ కోపంతో తన చేతిలో ఉన్న ఆ చిరిగిన పేపర్ల ముక్కలను నేలకేసి విసిరేసి కారు కీస్ తీసుకొని విల్లా నుండి బయటకు వెళ్ళిపోయాడు. అభిరామ్ బయటకు వెళ్ళటం చూసి సోఫా వెనుక నిలబడిన మాయ ముఖంలో క్రూరమైన నవ్వు వచ్చింది. ఆమె తన మనసులోనే పైశాచికంగా, శివాని, పేపర్లు చింపేస్తే బంధాలు నిలబడవు. ఇది కేవలం నా ఆటలో ఒక చిన్న ఆరంభం మాత్రమే. ముందు ముందు నీ జీవితాన్ని నరకం చేస్తూ నేను ఏం చేస్తానో, నిన్ను ఈ ఇల్లు వదిలి ఎలా పరిగెత్తేలా చేస్తానో నువ్వే చూస్తావు కదా అని మనసులోనే అనుకుంటూ వెటకారంగా నవ్వింది. అభిరామ్ నోటి నుండి అంత అకస్మాత్తుగా విడాకులు అనే కఠినమైన మాట వినగానే శివాని మనసు పూర్తిగా విరిగిపోయింది. నమ్మిన ప్రాణమే తనను వద్దు అని గంటేస్తూ ఉంటే ఏ ఆడపిల్లైనా ఎలా తట్టుకోగలదు? ఆమె ఆ రాత్రి బెడ్ మీదకు కూడా వెళ్ళలేకపోయింది. గదిలోని ఒక మూలన చల్లటి నేలపైన కూర్చొని మోకాళ్లలో ముఖం దాచుకొని గంటల తరబడి ఏడుస్తూనే ఉండిపోయింది. ఆమె కళ్ళ నుండి కారిన కన్నీళ్లకు ఆ నేల కూడా తడిచిపోయింది. ఏడుస్తూ ఏడుస్తూ తన శరీరంలోని ఓపిక నశించిపోవటంతో ఆమెకు తెలియకుండానే ఆ కఠినమైన నేలపైన అలానే ముడుచుకుని నిద్రపోయింది. కాలం చాలా వేగంగా గడిచిపోతోంది. రాత్రి సమయం 1 గంట దాటి 2 గంటల వైపు వెళుతోంది. విల్లా మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. అప్పుడు మెల్లగా గది తలుపులు తెరుచుకున్నాయి. బయట ఎక్కడో తిరిగిన అభిరామ్ విపరీతమైన తలనొప్పితో అలసటతో గదిలోనికి అడుగుపెట్టాడు. రూమ్లోనికి రాగానే బెడ్ ఖాళీగా ఉండటం చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. కళ్ళు ఇటు అటు తిప్పగా చీకట్లో బెడ్ కింద నేలపైన ఏడుస్తూ అలానే నిద్రపోయిన శివాని అతని కంటికి కనిపించింది. ఆమెను ఆ స్థితిలో చూడగానే అభిరామ్ మనసులో ఏదో తెలియని ఒక వింతైన కదలిక మొదలయ్యింది. నిన్న రాత్రి కూడా ఈమె నా గుండెల మీద తలపెట్టుకుని నిద్రపోయింది కదా అని గుర్తుకొచ్చింది. అతను కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా ఆమె దగ్గరకు వెళ్ళి అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. చంద్రుడి వెలుతురు ఆమె ముఖం మీద పడుతోంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. పెదవులు ఎండిపోయి ఉన్నాయి. ఎంత కోపమున్నా తన కళ్ళ ముందర ఒక అమ్మాయి ఇలా నేలపై పడుకోవటం చూసి అభిరామ్లోని మానవత్వం తట్టుకోలేకపోయింది. అతను మెల్లిగా కిందకు వంగాడు. చాలా జాగ్రత్తగా ఆమెకు మెలకువ రాకుండా తన చేతుల్లోనికి శివానిని తీసుకున్నాడు. ఆమె శరీరం చాలా తేలికగా ఒక పువ్వులా అనిపించింది అతనుకు.
శివానీని ఎత్తుకొని మెల్లగా తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. కానీ అతను వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోలేకపోయాడు. ఆమె ముఖంపై పడిన కొన్ని జుట్టు పాయలను తన చేతి వేళ్లతో చాలా కోమలంగా పక్కకు పెడుతూ కొద్దిసేపు ఆమె పక్కనే బెడ్ మీద కూర్చుండిపోయాడు. అసలు ఈమె నా జీవితంలోనికి ఎలా వచ్చింది? నా మనసు ఈమెను చూస్తే ఎందుకు ఇంతలా తల్లడిల్లిపోతోంది అని తన మనసులోనే ప్రశ్నించుకుంటూ ఒక దీర్ఘ శ్వాస తీసుకుని బెడ్ మీద నుండి లేచి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు. చల్లటి గాలి పీలుస్తూ సిగరెట్ వెలిగించడానికి ప్రయత్నించాడు. అభిరామ్ బాల్కనీలోనికి వెళ్ళిన మరుక్షణమే అటు బెడ్ మీద శివాని మెల్లగా కళ్ళు తెరిచింది. నిజానికి అభిరామ్ తనను చేతుల్లోనికి తీసుకున్నప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది. కానీ అభిరామ్ తన పట్ల ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి అని ఆమె నిద్ర నటిస్తూ అలానే ఉండిపోయింది. అభిరామ్ తనను ఎంత ప్రేమగా బెడ్ మీద పడుకోబెట్టాడో, తన జుట్టును ఎంత ఆప్యాయంగా నిమిరాడో ఆమె స్పర్శ ద్వారా తెలుసుకున్నది. బాల్కనీలో నిలబడి ఉన్న అభిరామ్ వైపు చూస్తూ శివాని కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లాయి. కన్నీళ్లు చెంపల మీదుగా కారిపోతూ ఉంటే ఆమె మనసులోనే ఇలా అనుకున్నది, నా ప్రాణమైన అభిరామ్, నువ్వు ఇంతలా ఎలా మారిపోయావు? లోపల నా పట్ల ఇంత ప్రేమను దాచుకొని బయటకు మాత్రం ఎందుకు అంత కఠినంగా విడాకులు అంటూ నాటకాలాడుతున్నావు? నా ప్రేమ నీకు గుర్తుకు రావటం లేదా అభిరామ్ అని విలవిలలాడింది. కానీ ఆమె బయటకు ఏడవకుండా తన కళ్ళల్లోని నీళ్లను లోపలికే మింగేస్తూ కళ్ళు మూసుకొని ఆ చీకటి రాత్రిని అలానే గడిపేసింది. మరుసటి రోజు ఉదయం వర్మ విల్లాలు ఎప్పటిలాగే ఉదయం పూజ హారతి పూర్తి అయ్యాయి. ఇంట్లోని వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లోపల మాత్రం ఒక పెద్ద తుఫాను దాగి ఉన్నది. డైనింగ్ టేబుల్ దగ్గర రామచంద్ర వర్మ గారు, విజయ గారు, సుమతి అందరూ కూర్చొని నిశ్శబ్దంగా టిఫిన్ చేస్తున్నారు. నిన్న జరిగిన విడాకుల గొడవ వల్ల ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు. అందరూ అభిరామ్ వస్తాడేమో అని చూస్తున్నారు. కానీ అభిరామ్ మాత్రం గతంలో లాగా అందరితో కలిసి కూర్చొని టిఫిన్ చేయడానికి అస్సలు ఇష్టపడలేదు. అతను రెడీ అయ్యి సూట్ వేసుకొని చేతిలో ఆఫీసు ఫైల్స్ పట్టుకొని ఎవ్వరి వైపు చూడకుండా, కనీసం రామచంద్ర వర్మ గారిని కూడా పలకరించకుండా నేరుగా విల్లా దాటి తన ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అతని కోపం ఇంకా తగ్గలేదు అని అందరికీ అర్థమయ్యింది. మరోవైపు శివాని డైనింగ్ టేబుల్ దగ్గరకు రాలేదు. ఆమె కిచెన్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న పాత్రలను సర్దుకుంటూ మనసులోని బాధను మర్చిపోవటానికి ఏదో ఒక పని చేసుకుంటూ ఒంటరిగా గడుపుతోంది. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మాయా చాలా స్టైలిష్గా నడుచుకుంటూ కిచెన్లోనికి అడుగుపెట్టింది. నిన్న శివాని ఏడ్చిన ఏడుపు చూసి మాయా కడుపు నిండిపోయింది. ఆ ఆనందాన్ని శివాని ముఖం ముందర చూపించి ఆమెను ఇంకాస్త దెబ్బతీయాలి అని డిసైడ్ అయ్యింది. మాయా కిచెన్ ప్లాట్ఫారంకు ఆనుకుని నిలబడింది. చేతులు కట్టుకొని శివాని వైపు చూస్తూ చాలా వెటకారంగా నవ్వుతూ, శివాని, ఓహ్ మై గాడ్, నిన్ను ఈ స్థితిలో చూస్తూ ఉంటే నాకు చాలా అంటే చాలా బాధగా ఉన్నది తెలుసా? పాపం, నీ పెళ్లి జరిగి అసలు ఎన్ని రోజులైంది చెప్పు? మహా అయితే కొన్ని నెలలు. అప్పుడే నీ మొగుడు అభిరామ్ వర్మ నిన్ను పూర్తిగా మర్చిపోయాడు. నువ్వు ఎవరో కూడా అతనికి గుర్తులేదు. నిన్న చూసావు కదా, హాల్లో అందరి ముందు నీ ముఖాన ఆ విడాకుల కాగితాలు ఎలా విసిరేశాడో. ఇప్పుడు ఏకంగా మీ బంధం కోర్టు మెట్లు ఎక్కే వరకు వచ్చింది అంటూ పక్కపక్క నవ్వింది. శివాని ఏమాత్రం మాట్లాడకుండా పాత్రలు కడుగుతూనే ఉన్నది. ఆమె మౌనాన్ని చూసి మాయాకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ఆమె ఒక అడుగు ముందుకు వేసి శివాని వైపు చూస్తూ మళ్ళీ విషం చిమ్మింది. అసలు అభిరామ్ అకస్మాత్తుగా నిన్న నీకు విడాకులు ఇవ్వాలి అని ఎందుకు అనుకున్నాడో నువ్వు ఆలోచించావా శివాని? నీకు అంత బుద్ధి లేదులే, నువ్వు ఆలోచించి ఉండవు. అందుకనే నేనే నీకు ఆ అసలు నిజమంతా చెప్తాను వినవు. నిన్న మధ్యాహ్నం అభిరామ్ ఒంటరిగా ఉన్నప్పుడు నేనే స్వయంగా అతని దగ్గరకు వెళ్ళి మీ పెళ్లి వెనుక ఉన్న అసలు నిజమంతా అతని చెవుల్లో ఊదేశాను అన్నది చాలా గర్వంగా. మాయ ఆ మాట అనగానే శివాని చేస్తూ ఉన్న పనిని ఆపేసింది. ఆమె వెన్ను నిఠారుగా మారింది. మాయ తన కుతంత్రాన్ని తానే ఒప్పుకుంటూ ఇంకా మాట్లాడుతూ ఉన్నది. అవును శివాని, మీ తాతయ్య రామచంద్రవర్మ గారు అభిరామ్ను ఎలా బ్లాక్మెయిల్ చేసి బలవంతం చేశారో, ఆ ముసలాడి బలవంతం వల్లే
అభిరామ్ తన ఇష్టానికి విరుద్ధంగా నిన్ను పెళ్లి చేసుకోవలసి వచ్చింది అని చాలా నీట్గా వివరించాను. అయినా అభిరామ్కు అసలు ప్రేమ పెళ్లి అనే బంధాల మీద నమ్మకమే లేదు కదా. పైగా నువ్వు కూడా పతివ్రతమేమీ కాదు. నీ చెల్లి మెడికల్ ఆపరేషన్ కోసం వర్మ లాంటి పెద్ద కుటుంబం నుండి వచ్చే కోట్ల డబ్బుల కోసమే ఈ పెళ్లికి ఒప్పుకున్నావు అని నువ్వు ఒక గోల్డ్ డిగ్గర్వి అని అభిరామ్ మైండ్లో పూర్తిగా ఫిక్స్ చేశాను. అందుకే అభిరామ్ లాయర్ను పిలిచి నీకు విడాకుల పేపర్స్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, నా ప్లాన్ ఎలా ఉన్నది అంటూ వికృతంగా నవ్వింది. మాయ మాటలు పూర్తి కాకముందే శివాని నర నరాల్లో రక్తం ఉడికిపోయింది. ఆమెలోని ఓపిక నశించింది. తన సంసారాన్ని కూల్చింది ఈ మాయానే అనే నిజం తెలియగానే ఆమె కళ్ళల్లో రౌద్ర రూపం కనిపించింది. కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూరగాయలు కోయటానికి పెట్టిన పదునైన చాకు శివాని కంటికి కనిపించింది. మరుక్షణమే క్షణంలో 100వ వంతు కాలంలో శివాని వెనక్కు తిరిగింది. ఆ చాకుని చేతిలోనికి తీసుకొని మాయ ఊహించని వేగంతో ఆమె మీదకు దూసుకొని వెళ్ళింది. మాయ ఇంకా ఏమీ తెలియనట్లు నవ్వుతూ మాట్లాడుతూనే ఉన్నది. కానీ అకస్మాత్తుగా తన మెడభాగంలో ఏదో చాలా పదునైన వస్తువు గట్టిగా దిగినట్లు విపరీతమైన నొప్పి రావటంతో ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయాయి. ఒక్కసారి కళ్ళు కిందకు వాల్చి చూస్తే ఆమె గుండె ఆగిపోయినంత పనయ్యింది. శివాని చేతిలో ఉన్న పదునైన చాకును చూసి ఖచ్చితంగా మాయ మెడ నరానికి అంగుళం దూరంలో గుచ్చుకొని ఉన్నది. ఆ పదునైన చాకు ఒరిపిడికి మాయ మెడ మీద నుండి చిన్నగా రక్తం బయటకు రావటం మొదలయ్యింది. ఆ రక్తాన్ని, శివాని కళ్ళల్లోని ఆ కోపాన్ని చూసి మాయ ప్రాణభయంతో అల్లాడిపోయింది. ఆమె ముఖంలోని రంగులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. శివాని ఏమాత్రం దయ లేకుండా తన ఎడమ చేత్తో మాయ గొంతును గట్టిగా పట్టుకుని వెనక్కు నెడుతూ కిచెన్లోని గోడకు బలంగా అతిమి పెట్టింది. చాకుని ఇంకాస్త మెడకు దగ్గరగా జరుపుతూ పళ్ళు నోరుతూ గట్టిగా అరిచింది. మాయా, పాత డోసు మర్చిపోయావా? గతంలో నేను నీకు ఇచ్చిన ట్రీట్మెంట్ అప్పుడే నీ మెదడు నుండి చెరిగిపోయిందా? ఏ ధైర్యంతో మళ్ళీ నా జోలికి వచ్చావు? నాకు నా భర్త అభిరామ్కు దూరంగా ఉండమని, మా మధ్యలోనికి వస్తే నరికి పారేస్తాను అని నిన్ను గతంలోనే హెచ్చరించానా లేదా? నిజానికి తప్పు నీది కాదు మాయా. నీలాంటి నక్కకు పాత డోస్ సరిపోతుంది అని నేను అనుకోవటమే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. నీకు ఇంకా ఇంకా చాలా గట్టి డోస్ కావాలి అంటూ చాకును మరింత గట్టిగా నొక్కింది. శివాని తన ఎడమ చేత్తో మాయా గొంతును ఎంత బలంగా నొక్కి పట్టింది అంటే మాయాకు గాలి ఆడటం లేదు. ఊపిరి ఆడక ఆమె కళ్ళు పైకి తేలేసింది. నుదుటి మీద ఒళ్లంతా విపరీతమైన చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. శివాని చేతి పట్టు ఆమె కళ్ళలోని ఆ కసి చూస్తూ ఉంటే ఈరోజు తను శివాని చేతిలో ఖచ్చితంగా చనిపోతుంది అని, ప్రాణాలు దక్కవు అని మాయాకు 100% అర్థమైపోయింది. ఆమె 2 చేతులతో శివాని చేతిని వదిలించుకోవాలి అని చూసింది. కానీ శివాని పట్టు అస్సలు వదలలేదు. మాయా చాలా కష్టంగా శివాని శివాని ప్లీజ్, సారీ, వదలు అని ముక్కలు ముక్కలుగా బ్రతిమిలాడింది. ఆ మాట వినగానే శివాని ముఖంలో ఎలాంటి జాలి కలగలేదు. మరింత క్రూరంగా నవ్వుతూ, సారీయా? నన్ను అంత అమాయకురాలివి అని అనుకుంటున్నావా మాయా? నువ్వు నా సంసారంలో నిప్పులు పోసి ఇప్పుడు ప్రాణభయంతో సారీ చెబితే నేను నిజము అని నమ్మి నిన్ను వదిలేస్తానా? ఎప్పటికీ నమ్మను. నిన్ను ఎక్కడే పీక కోసి చంపేసినా తప్పులేదు అని అన్నది. మాయాకి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆమె శరీరం స్పృహ కోల్పోయే స్థితికి వచ్చింది. గొంతు పూర్తిగా నొక్కేయటం వల్ల ఆమె కనీసం బయట ఉన్న వాళ్లను పిలవలేకపోతోంది. ఆమె ఊపిరి పూర్తిగా ఆగిపోతోంది అని గమనించిన శివాని ఎలాంటి సమస్య రాకూడదు అని భావించి ఒక్కసారిగా మాయ గొంతును వదిలేసి ఆమెను పక్కకు విసిరికొట్టింది. శివాని గొంతు వదలగానే మాయ నేలపైన కుప్పకూలి పడిపోయింది. ఊపిరి తీసుకోలేక విపరీతంగా దగ్గుతూ గాలి కోసం విలవిల్లాడిపోయింది. ఆమె ఒళ్లంతా నిలువున చెమటతో తడిసి ముద్దయింది. మెడపై ఉన్న చిన్న గాయాన్ని చేత్తో పట్టుకొని కష్టంగా శ్వాస పీలుస్తూ తడి ఆరిపోయిన గొంతుతో ఏడుస్తూ, మంచినీళ్ళు ప్లీజ్, నీళ్లు కావాలి అని అన్నది. శివాని చాలా కూల్గా కిచెన్లోని వాటర్ ప్యూరిఫైయర్ దగ్గరకు వెళ్ళి ఒక గాజు గ్లాసులో నిండుగా మంచినీళ్లు నింపింది. దాన్ని తీసుకొని నేలపై పడి ఉన్న మాయ దగ్గరకు వెళ్ళి కింద కూర్చొని
ఆ నీళ్ల గ్లాసును మాయా ముఖం ముందర ఆశ చూపిస్తూ ముందుకు చాచింది. ప్రాణాల కోసం అల్లాడుతూ ఉన్న మాయ ఆ నీళ్ల గ్లాసును తన చేతులతో పట్టుకోబోతూ ఉండగా సరిగ్గా అదే సెకండ్లో శివాని తన చేతిని వెనక్కు లాక్కొని కావాలి అనే ఆ గ్లాసును కింద వదిలేసింది. ఆ గాజు గ్లాసు పగిలిపోయింది. మాయ దిక్కుతోచని స్థితిలో విపరీతమైన కోపంతో ఏడుస్తూ శివాని వైపు చూసింది. శివాని ఆమె పక్కనే మోకాళ్లపై కూర్చొని ఆమె కళ్ళల్లోనికి చాలా సీరియస్గా చూస్తూ, నిన్న మధ్యాహ్నం నా భర్త అభిరామ్ దగ్గరకు వెళ్ళి నువ్వు చేసిన ఆ పాడు పనికి, నా కాపురం కూల్చాలి అని చూసిన నీ కుతంత్రానికి ఇది కేవలం ఒక చిన్న శిక్ష మాత్రమే. ఇక ముందు నా జీవితంలోనికి కానీ నా భర్త అభిరామ్ దారిలోనికి కానీ వచ్చే ముందు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించుకో. ఎందుకంటే వచ్చేసారి కనుక నువ్వు నా కంటికి చిక్కితే ఈ చాకు నీ మెడ మీద కాదు నీ గుండెల్లో దిగుతుంది. వచ్చేసారి చాలా ఘోరంగా ఉంటుంది, జాగ్రత్త అని కఠినంగా హెచ్చరించి ఆ చాకును అక్కడే పడేసి కిచెన్ నుండి బయటకు వెళ్ళిపోయింది. మాయ నేలపై పడి గాలి పీల్చుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉన్న శివాని వైపు కసిగా చూస్తూ ఉండిపోయింది. కిచెన్ నుండి బయటకు వచ్చిన శివాని మెల్లగా మెట్లు ఎక్కి పైన ఉన్న తన గదిలోనికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నది. గదిలో ఉన్న పెద్ద అద్దం ముందర నిలబడింది. అద్దంలో కనిపిస్తూ ఉన్న తన ముఖాన్ని తానే చూసుకున్నది. కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతూ ఉంటే వాటిని తుడుచుకుంటూ చాలా దృఢంగా కసిగా ఇలా అనుకున్నది, అభిరామ్ వర్మ, నువ్వు ఎంత కోపంగా ఉన్నా, ఎన్నిసార్లు లాయర్ను పిలిపించినా నేను ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చి ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. ఎందుకంటే నేను ఏ లక్ష్యంతో ఏ ప్రతీకారం తీర్చుకోవాలి అని ఈ వర్మ భవనంలోనికి అడుగు పెట్టానో ఆ నా అసలు లక్ష్యం ఇంకా నెరవేరలేదు అభిరామ్. ఆమె కళ్ళు కాసేపు శూన్యంలోనికి చూశాయి. ఆమె ముఖంలో తీవ్రమైన కోపం కనిపించింది. ఆమె తన గతంలోని ఆ భయంకరమైన రాత్రిని గుర్తు చేసుకున్నది. ఆ రాత్రి, ఆ నరక ప్రాయమైన రాత్రిని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క రాత్రిలోనే నా కళ్ళ ముందే నా కన్న తల్లి దారుణంగా చంపబడింది. నా ప్రాణ స్నేహితురాలు మరణించింది. నా సొంత గుర్తింపు కూడా ఆ రాత్రి జరిగిన పెద్ద మంటల్లో కాలి బూడిదైపోయింది. ఆ రాత్రే మమ్మల్ని అందరినీ పూర్తిగా చంపటానికి ఒక హంతకుడు వచ్చాడు. వాడిని నువ్వు ప్రాణాలకు తెగించి చంపావు అభిరామ్. అంతేకాదు, ఎవరి మాట వినివాడు మాపై దాడికి వచ్చాడో ఆ అసలైన విలాన్ దేవేంద్ర నాయక్ను కూడా నువ్వు వదిలిపెట్టకుండా చంపేశావు. కానీ ఆ దేవేంద్ర నాయక్ వెనక ఉండి వాడితో చేతులు కలిపి మా ఇల్లు తగలపెట్టడానికి ప్లాన్ వేసిన ఆ అసలైన సూత్రధారి, ఆ 3వ వ్యక్తి, ఆ నరరూప రాక్షసుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపకుండా నేను నీ జీవితం నుండి కానీ ఈ వర్మ సామ్రాజ్యం నుండి కానీ బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు. ఆమె కొద్దిసేపు ఆగి శ్వాస తీసుకుంటూ మళ్ళీ ఆలోచించింది. అభిరామ్, నీకు ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల నీ గతం గుర్తులేదు. కానీ ఒక రాత్రి నేను ఈ గది బయట విపరీతమైన భయంతో వణుకుతూ నీకు కనిపించాను కదా. ఆ రాత్రి ఈ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవటానికి నేను సీసీటీవీ ఫుటేజ్ వెతికితే ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయబడింది. ఆ ఫుటేజ్ను డిలీట్ చేసిన ఆ ద్రోహి, ఆ హంతకుడు బయట ఎక్కడో లేడు. వాడు ప్రస్తుతం ఈ వర్మ విల్లాలోనే మన మధ్య ఒక మంచి వ్యక్తిలా ముసుగు వేసుకొని తిరుగుతున్నాడు. వాడి కోసమే, ఆ ద్రోహి ఎవరో కనిపెట్టడానికే నేను ఇక్కడ నీ భార్యగా ఉన్నాను. వాడి కథ ముగించే వరకు నేను ఇక్కడే ఉంటాను అభిరామ్ అని తన మనసులోనే అనుకున్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.